చీకటి అంటే చీకటిలో ఉంటాం కానీ చీకటి మాటలు మాట్లాడద్దు. చీకటిని చూస్తూనే వెలుగును గూర్చి మనం ప్రవచించుదాం గాక. ఒకరోజు వస్తుంది గాఢాంధకారపు చీకటిని మధ్యాహ్న కాల తేజస్సులాగా దేవుడు మారుస్తాడు. ఆమేన్. ఎక్కడ కృంగిపోయావో అక్కడే నాట్యమాడే దినాలు దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఇంకెవరైనా ఎగతాళిగా మాట్లాడితే ఆ ఎగతాళి మాటలు ఆనందంగా స్వీకరించండి. మా తమ్ముడు ఒకడు ఉండేవాడు, రమేష్ అని. ఆయన ఎవరైనా తిడితే ఎంత నవ్వుతూ ఉండేవాడో. ఒకరోజు అడిగా, రేయ్ వాళ్ళు తిడతా ఉంటే ఏమిరా అట్లా నవ్వుతున్నావంటే అంటాడు, వాళ్ళ తిట్లని నాకు పొలదండలు అవుతాయన్నా అన్నాడు. ఆమేన్. వాళ్ళ తిట్లన్నీ నాకు పూలదండలు అంటాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. దావీదు రాజు కాడా? అరే చెప్పండి, లైవ్ చూస్తున్న బిడ్డలారా, దావీదు రాజు కాలా అని అంటారా? దావీదు రాజు అయ్యాడు. ఆమేన్. సరే, రాజు కానప్పుడే రాజు అన్నారు. అక్కడేం జరిగిందో చూడండి. ఈ దావీదు ఆ దేశపు రాజు వారు నాట్యమాడుచు గాన ప్రతిగానములు చేయుచు సౌలు వేల కొలది హతం. అబ్బాబ్బా, ఇది కూడా విన్నారు వాళ్ళు. మరి ఆ సమాచారం ఎట్లా పోయిందో నాకు తెలియదు. చూడండి దావీదు కీర్తి ఇశ్రాయేలు సరిహద్దులు దాటి ఫిలిస్తీ దేశానికి వ్యాపించేటట్లుగా దేవుడు కార్యం చేశాడు. దైవజనమా, నా చేతులెత్తి దీవిస్తున్నాను. అతని కీర్తి ఆ దేశమంతా వ్యాపించనని లేఖనాల్లో రాయబడినట్లుగా నువ్వు ఏ బిజినెస్ చేస్తున్నావో నీ బిజినెస్ను గూర్చిన కీర్తి దేశమంతా వ్యాపించేటట్లు దేవుడు కృప చూపించును గాక. గట్టిగా చెప్తాం ఆమేన్.